అనవసరం నోరు తీరాడు అయిపోయింది మళ్ళీ కొట్టుకోవాలి పంపురాడు అయిపోయింది చాలా పడింది వ్యాపారం అనవసరం నా ఒంట్లో ఏం బాగలేదండి నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఇప్పుడైనా ప్రారంభమైంది లవ్ లవ్ అంటే ప్రేమేగా ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి నవ్వండి నవ్వండి నా జన్మలో నేను ఎప్పుడు నవ్వలేదు మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా నవ్వేటప్పుడు నా ప్లేస్ అట్నే ఉంటుంది నీ కప్ప మొహం అలా కాదు కిలకిల నవ్వాలి తెలుసా కిలకిల నవ్వాలి ఇంకా అయ్యో చిన్నవాడికి ఇల్లు అనుభవం వల్ల అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎవరు ఎక్కువ నవ్వుతారో నవ్వును చూద్దాం నష్టం వచ్చిన వ్యాపారం అంటే ఎదికిచ్చాడు అని బాధపడుతుందిగా నేను ఆ ఉద్దేశం ఏంటి నేను ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో నాకు అవసరం తీసుకోండి అబ్బా తీసుకోండి నాకు వద్దండి అబ్బా తీసుకోండి తీసుకోండి మీరు చస్తే మాకు దిక్కవరండి అంత ఒట్టు పెట్టారు కానా ఇవన్నీ నేనే ఉంచుకుంటాను ఏంటలా చూస్తున్నా మూగచోబేలా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అలాగా మరి తమ్ములం వేసుకుంటారా ఒకసారి వేసుకుంటే గుండెల్లో దిగ్గట్టి సత్యంత పని నేను చిలకలుగా చుట్టి పెడతాను మీరు చిలకలుగా చుట్టిస్తారు బాగానే ఉంటుందండి అవి కడుపులో పిలకలు పెరుగుతుంది అయితే అత్తరాయినా అబ్బబ్బబ్బా మరి సెంట్ పోయినా సెంట్ అసలు మా అత్తగారింట్లో బలమైన పెట్టుంటే సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది మనం ఎప్పుడు చూసే ఎంత అందంగా ఉన్నారేంటి అక్కడే తేడా జరిగింది పూసి 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 పొడి పొడిపోయింది అలాగా అవన్నీ అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చొని నేను గద్దం రాస్తాను అదైతే మందంగా రాయి అందంగా ఉంటుంది మీ సరదా తీరించి నా సరదా
పిచ్చివాడ అటు తిరిగితే ఉంటుంది ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు ఇటు తిరిగితే సుఖం ఉంటుంది. ఎప్పుడు పని పని అంట కరువు పనికి పోవచ్చుగా. అది కూడా పడగాలి ఎక్కువ సుందరంగా మరవగలేను ఇంకా అయ్యో చేతులు కూడా అమ్మగారు మంచి మూడో చెరగొట్టేది మొన్న నోటి కాడ తీసేవాడు ముందు ఎవరు కళ్ళలో అరుపులేదని కుప్పలో ఇత్తులు ఎవరికి సుబ్బారావు గారు ఏమన్నా పిండాడా పైకి ఎగ చెప్పాడు. చేపకుండా చేయడానికి పొందుతున్నా ఇదిగోనమ్మా నారాలు బాచి ఉంగరాలు డబ్బులు అన్నీ తీసానే. ఇవి అమ్మ మన గుణాలు మరి తేడా ఉండకూడదమ్మా. పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి వరణ మొత్తం కలుగుతున్నాడమ్మా. ఏదో చెప్పి పంపి. అబ్బా ఆయన అంత చెప్పిన అంటలేదమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటాను. అల్లుడు గారు ఓ అల్లుడు గారు ఏది జరగండి పైకి అల్లుడు కిందకి ఇల్లుడు ఎందుకు అల్లుడు ఏది జరగండి. నీకు అది వెలిగిందా ఇది వేరగల వయసు వెలిగిందా ముందు వేరగల ఏదో ఒకరింటా అమ్మాయే అమ్మాయి లవ్ అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంట్లో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంట్లో రాసింది. అది గంధం తీసి సొన్నలో వేసి ప్రేస్తో రాసింది. ముఖం బాగుంది నాయన. మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టు. లతప్ప అమ్మాయి పోయి చెప్పు నా గురించి ఏమన్నా చెప్పింది బాబు. అమ్మ అమ్మ సందకాడ సుబ్బారావు గారు సవాలని చెప్పింది. ఏ నువ్వు కలగే నీ అమ్మ గీతా బాగా పిలుస్తున్నారు రావే. ఏం బాబు? చిన్నమ్మాయి ఇది చిన్నమ్మాయి గీత అప్పుడు పనికి బయట రాదండి. ఇప్పుడు పనికి వస్తున్నాయి. ఏ పనికి మీరు పంపిస్తున్నా అమ్మాయి అమ్మాయి మనం చూసి మళ్ళీ దడుచుకుంది. అమ్మాయి నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పెట్టి మై చేత అంతరం దేనికి అమ్మాయి దడుచుకుంటుందా? తమరు భయపడ్డారో తమరు నేర్చుకోండి. మనకి ఏ సేవలు ఏ సేవలు అయిపోయింది. నాకు అక్కర్లేదు సుబ్బారావు బాబు గారి ఎవరైతే అమ్మగారు పెద్ద సుబ్బారావు సన్నే చిన్న సుబ్బారావు. అమ్మా ఇది బాగుందమ్మా చేసుకోమ్మా. అమ్మా అమ్మా ఎలా వేసుకునేది? ఏం వచ్చినా ఇంకా పైకి వేసుకోండి. ఎలాగే చెప్పు. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోమి పైన పిల్లి పెట్టమ్మా. అక్కడ ఒక పిల్లి పెట్టి కింద అమ్మా బాగుంది నోటి కావాలి. వాకింగ్ చేసి వాళ్ళు నీరైంది. అయితే వద్దులే నాయన. మళ్ళీ వేసి మొన్న కోటి మిగిలింది. అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడే. మీ బావగారే కాదమ్మా తండకాడు నుంచి ఆయన తెగ బాధపడుతున్నాడు. 2 పైసలు పడితే ఆయన వెళ్ళిపోవాలి. ఆయన బాధ అయింది. వీళ్ళ బాధ